హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సుహాస్ని. వెల్కమ్ టు సనాతన పూజ సుహానంద్ ఫ్యామిలీ. లాస్ట్ వీడియోలో మీకు కొన్ని వంకాయ చెట్లు చూపించాను కదండి, అవన్నీ కూడా ఫ్లవరింగ్ వచ్చున్నాయి. నాకైతే అప్పుడు అది కాయ ఏ కాయ అనేది తెలియదని చెప్పాను కదా. చూడండి, అన్నీ కూడా ఒకే రకం కాయ కాసాయండి. గ్రీన్ కలరు, అది కూడా పచ్చవి చారల కాయలు అంటాం కదా, అలాంటి కాయలు కాసాయండి. ఇంతకుముందు కూడా నేను వంకాయ చెట్లు వేశాను. అప్పుడైతే మాకు గ్రీన్ కలర్ వంకాయలే వచ్చాయి, కానీ అవన్నీ కూడా చేదు వచ్చాయండి. వంకాయ చెట్లు అయితే చాలా బాగా పెరిగాయి, కానీ చేదు వచ్చాయి. అవి నేను మొక్కలు కొన్నానండి, ₹1 లెక్కన కొనుక్కొని వేశాను. కానీ ఇవి సీడ్స్ నుంచి వేసినటువంటి ఒక ప్యాకెట్ ₹10 లెక్కన కొని తీసుకొచ్చాను. ఎప్పుడో ఒక 1 ఇయర్ బ్యాక్ ఇవి నారులాగా పోసేసిందండి మా మదరు. పోసిన తర్వాత నేనైతే పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత కొన్ని చెట్లు అదే ప్లేస్లో ఉన్నాయి, కానీ సరిగా రాలేదు. మళ్ళీ రీపాటింగ్ చేసిన తర్వాత చాలా అంటే చాలా తక్కువ టైంలోనే ఫ్లవరింగ్ స్టార్ట్ అయిందండి. ఇది కూడా గ్రీన్ కలర్ కాయ కాసిందండి, చారల కాయ. ఇంకా నేలలో వేసానని చెప్పాను కదా, దీనికి కూడా ఫ్లవరింగ్ వచ్చిందండి. ఈరోజు అయితే చూసినప్పుడు దానికి కూడా గ్రీన్ కలర్ కాయ వచ్చిందండి. ఈ ఎండాకాలంలో అయితే వాటరింగ్ బాగా ఇచ్చామంటే చెట్టు అనేది బాగా గ్రో అవుతుందండి. దాని తర్వాత చీమలు రాకుండా చూసుకోవాలండి. చీమలు వచ్చాయంటే మిల్లీ బగ్స్ లాగా గుడ్లు గుడ్లుగా వచ్చేస్తాయండి. ఇకపోతే మల్లి చెట్టు, ఇది ఆల్రెడీ మీకు ఇంతకుముందు షార్ట్స్లో చూపించాను. ఇక్కడ ఉంది కదండి, చిన్న చిన్న మొగ్గలు ఉండేది. అది నేను ఇంతకుముందు ₹50 పెట్టి కొన్నాను కదా, దాన్ని దీనిలో ప్లాంటింగ్ చేశాను కదా. ముద్ద పువ్వు అనమాట. కాకపోతే దీనిలో దానికి పోషణ సరిగా లేక చిన్న చిన్న పూలు పూస్తూ ఉందండి. ముద్ద పువ్వులు మొగ్గలు చూడండి ఎంత బాగా వేసిందో. ఎప్పటికప్పుడు మనము ఆకులు తీసేస్తూ ఉండాలండి. ఆకులు తీసేసిన చోటంతా మళ్ళీ మనకి మొగ్గలు వచ్చేస్తాయి. ఇది అందరికీ తెలిసిందే. ఇటువైపు ఉండేది వచ్చి పొడవు మల్లెపువ్వు అండి. ఇదైతే సింగిల్ అంటే ఒకే రేకు ఉంటుంది, ఒకే రేకు అనమాట. ఒంటి రేఖ పువ్వు అంటాం కదా, అలా. దీన్నైతే నేను అంటు దొక్కానండి. నా దగ్గర ఉండే మల్లి చెట్ల నుంచి అంటు దొక్కి చాలామందికి ఇచ్చాను. నేను కూడా ఇట్లా 2-3 చోట్ల ప్లాంటింగ్ చేశానండి. కుండీలో వేసాను, మెయిన్గా కుండీలో వేశాను. కింద నేల మీద వేస్తే అది పెద్ద పొదలా అయిపోతుందని, మాకు ఈ పక్కన కొంచెం పాములు అవి వస్తూ ఉంటాయి, ఆ భయానికి కుండీల్లో వేసుకున్నాను, లిమిట్గా పెరుగుతుందని చెప్పి. అయినా కానీ మాకు ఈ ఇయర్ అయితే మొగ్గలు బాగా వచ్చాయండి. ఇంకొంచెం బుషీగా కానీ ఉంటే ఇంకా ఎక్కువ మొగ్గలు వస్తాయి. నెక్స్ట్ ఇయర్కి అట్లా ప్లాన్ చేద్దాం అనుకుంటూ ఉన్నాను. ఇంకొంచెం పొదలాగా కొమ్మలు కొమ్మలుగా ఇంచుకుంటూ వచ్చామంటే పొదలాగా వచ్చేస్తుంది. ఇకపోతే ఇది నేను వేయలేదు, అయినా కానీ కర్బూజకాయ అదే పుచ్చకాయ చెట్టు అండి. ఇది ఎలా మొలిచింది. దానికి మళ్ళీ 2 కాయలు కూడా కాసాయండి. 2 కూడా వేరు వేరు చెట్లు. ఒకటి వచ్చి రోజా చెట్టులో ఉంది, ఇంకోటి కింద టబ్లో ఉందండి. ఇప్పుడు నేను చూపించాను కదా పైన రోజా చెట్టులో ఉండే చెట్టు, ఆ కాయ ఈ కాయ 2 ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇంకోటి వచ్చి పప్పాయ చెట్టు ఉంది కదా, ఆ కింద మేము పుచ్చకాయ తిని పడేస్తూ ఉంటాం కదండి, ఆ విత్తనాల వల్ల వచ్చింది చూడండి. ఇదైతే ఎంత బాగా వచ్చిందో. ఇంతకుముందు కూడా ఇదే ప్లేస్లో ఒక పుచ్చకాయ చెట్టు వచ్చిందండి, అదైతే చాలా పెద్ద కాయ అయింది. నేను చేసిన చిన్న పొరపాటు వల్ల వేరే కొమ్మలు కట్ చేయబోయి కాయ ఉండే కొమ్మ కట్ చేసేసాను. దాంతో అంత పెద్ద కాయ అయిన తర్వాత ఇంకొద్ది రోజులు వెయిట్ చేస్తుంటే బాగా ఎర్రగా వచ్చేదండి లోపల, కానీ మిస్ అయిపోయింది. కానీ ఈసారి దీన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకుందాం అనుకుంటూ ఉన్నాను. దీని చుట్టూ అక్కడక్కడ రౌండ్గా ఆకులు ఉన్నాయి కదండి, అదంతా కూడా సరస్వతి ఆకు చెట్టు అండి. ఇటువైపు ఉండేది వచ్చి వామాకు చెట్టు అంటాం కదా, వామాకు చెట్టు అండి. ఈ పక్కన ఉండేదంతా ఇది చూడండి. ఇంతకుముందు ఈ కాయ చూపించాను కదా, అది మొన్న తీసిన వీడియో. ఈరోజు తీసిన వీడియో ఇదండి. మొన్నటికి ఈ రోజుకి ఇదేమో కొంచెం పెద్దదిగా అయింది. అదేమో కింద టబ్లో ఉంది కదా, అది మాత్రం చిన్నదిగా అలాగే ఉంది. ఇది మాత్రం కొంచెం లావుగా అయిందండి. ప్లేసే లేదు, కానీ కొంచెం ప్లేస్ ఉంటే ఇంకా ఎన్ని రకాలు పండించేదాన్నో అండి. నాకు మొక్కలంటే చాలా ఇష్టం. ఇది ఈరోజు చిన్న వీడియో అండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.